Hello guys, welcome to the review of the movie Mahavatar Narasimha produced by Homebale Films. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చోట కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. అండ్ ఇంకా మహావతార్ నరసింహ సినిమా గురించి చెప్పాలంటే థ్యాంక్ యూ హోంబాలే ఫిల్మ్స్. ఇంకా ఇంతకంటే ఏం చెప్పలేను. అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా తీశారంటే అంటే ఆ యానిమేషన్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా అసలు అబ్బా 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 లాస్ట్ 20-30 నిమిషాల సినిమా ఉంటుంది. అసలు విధ్వంసం పీక్స్, ఆ యానిమేషన్కి గగురు పొడుస్తుంటుంది అసలు ఒళ్ళంతా. అసలు నరసింహస్వామి అవతారం కానీ విష్ణుమూర్తి అవతారం కానీ బాబా బాబా బా వాట్ ఏ విజువల్స్ అబ్బా. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అసలు ఎంటైర్ హోంబాలే ఫిల్మ్స్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ అసలు. అంటే అసలు ఆ కాన్సెప్ట్, ఆ సిరీస్ మీరు తీసుకొని కల్కి అవతారం వరకు మీరు ఏదైతే సిరీస్ ప్లాన్ చేశారో, ఇది 2037 దాకా ఎప్పటిదాకా ప్లాన్ చేశారు వాళ్ళు, 2 ఏళ్లకు ఓ సినిమా చెప్పున. వాట్ ఏ కాన్సెప్ట్, వాట్ ఏ సినిమా అసలు. లిటరల్లీ చెప్తున్నా, తెలిసిన కాన్సెప్టే, తెలిసిన స్టోరీనే. ఎందుకంటే ఈ అవతారాలకు సంబంధించిన కథల్ని మనం మన పురాణాల్లో కావచ్చు, లేదంటే వేరే సినిమాల్లో కావచ్చు ఆల్రెడీ విన్నదే, చూసిందే, మన ఇంట్లో పెద్దలు చెప్పిందైనా ఇవన్నీ ఆల్రెడీ తెలిసిందే మనకి. తెలిసిన కథని కూడా ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. మధ్యలో ఏంటంటే కొంచెం ఆ తెలిసిన కథ అవ్వడం వల్ల ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలుసు అనే కాన్సెప్ట్ ఉంటుంది మైండ్లో. బట్ ఆ విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఫెనామినల్ అసలు. అసలు అలా ఇలా లేదు విజువల్ ప్రెజెంటేషన్. ఆ లాస్ట్ 20-30 నిమిషాలు పీక్స్, ఇంకా అరాచకం. అది అంటే అప్పటి వరకు ఓకే నైస్ అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ వరాహ నరసింహస్వామి అవతారంకి సంబంధించింది కదా, అంటే మహావతార్ నరసింహ అన్నప్పటికీ కూడా బేసిక్గా ఈ ఎంటైర్ కాన్సెప్ట్లో వరాహ నరసింహస్వామి అవతారానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంటుంది. అది వరాహ అవతారానికి సంబంధించింది కూడా ఉంటుంది, అది మనకు తెలుసు యాక్చువల్గా. సో ఈ ఎంటైర్ కాన్సెప్ట్ని స్టార్టింగ్లో చూపిస్తూ వస్తారు, అదంతా కూడా జరుగుతూ ఉంటుంది ఓకే. అండ్ తర్వాత ఈ ప్రహ్లాదుడికి పెట్టే కష్టాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చాలా బాగా చూపించారు. అండ్ అవి చాలా మంచి గూస్ బంప్ సీన్స్ కూడా ఉంటాయి. లైక్ ఆ కథ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది లేండి, మరీ ఎక్కువ స్పాయిలర్స్ వద్దు. అండ్ ఇందులో స్పాయిలర్ కూడా ఏమి ఉండదు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే. తెలియని వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎవరైతే ఫర్దర్ జనరేషన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా చాలా అవసరం, అంటే ఈ సిరీస్ అవసరం. ఎందుకంటే మన పురాణాలు, మన భగవంతుళ్ళు, వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం, తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో వాళ్ళందరికీ కూడా ఇలా చెప్తే బాగా అర్థమవుతుంది కూడా. అండ్ అదంతా అక్కడ వరకు బాగానే ఉంది. సో ఓకే, ఒక లాస్ట్ 30 minutes ముందు వరకు కూడా నైస్, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, సో నైస్ మూవీ అనే ఫీలింగే ఉంటుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు స్టఫ్, బా నెక్స్ట్ లెవెల్ అబ్బా. అదైతే మాత్రం ఆ 30 నిమిషాలు విధ్వంసం, అసలు ఆ యానిమేషన్ కానీ అది చూస్తుంటే అసలు అలా చూస్తూ ఉండిపోతాం. అసలు ఆ లెవెల్ కంటెంట్ ఉంది, ఆ లెవెల్ ఆఫ్ యానిమేషన్ ఉంది అక్కడైతే మాత్రం. లిటరల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హోంబాలే ఫిల్మ్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ ఇలాగే మీరు అటు కాంతారా కూడా వస్తుంది. కాంతారాలో కూడా అది కొంచెం ఆ పరశురాముడి రిఫరెన్స్ అయితే ఉన్నట్టుంది, తెలుస్తోంది. అండ్ నెక్స్ట్ బేసిక్గా మహావతార్ పరశురామ్ సినిమా అనమాట. పరశురామ అవతారం ఏదైతే ఉందో దాని చుట్టూ జరిగే కథ అనమాట. సో దీంట్లో కూడా ఇంకా నాకు తెలిసి చాలా మిక్స్ అవుతాయి. పరశురాముడు అంటే కేవలం పరశురాముడికి సంబంధించిందే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో అది మనకందరికీ తెలుసు. అదంతా కూడా కలిపే తీస్తారనుకుంటున్నాను నేను. వీళ్ళు అలాగే ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా. ఏదో నరసింహస్వామి అంటే ఆ ఒక్క ఆస్పెక్ట్నే టచ్ చేసి వదిలేయడం కాకుండా, సో అన్ని అవతారాలు అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫెనామినల్. టూ కూడా అని చెప్పొచ్చు. అర్థమైపోతుంది
ఇంకా తర్వాత సినిమాలు ఎప్పుడొస్తాయి, ఎలా వస్తాయి అనేది మనకి ఏ టైంకి వస్తాయనేది మనకు తెలీదు గానీ, వచ్చినప్పుడు మాత్రం పూనకాలే అదైతే తెలుస్తోంది. అలా ఇలా ఉండదు అర్థమైపోతుంది. బట్ ఏది 2037 అంటే ఓ 12 ఏళ్ల వరకు వీళ్ళు సీరీస్ అయితే ప్లాన్ చేసి పెట్టుకున్నారు. సో, దట్ ఈస్ టూ ఫార్. బట్ ఇంకా మనం ఏం చేయలేం. ఎందుకంటే వీళ్ళు చెయ్యాలి గదా! ఇప్పుడు వీళ్ళకి వేరే సినిమాలు కూడా ఉన్నాయి గదా! ఇప్పుడు 'ప్రభాస్' గారితోనే 3 సినిమాలున్నాయి. 'సలార్ 2'ను, 'బ్రహ్మరాక్షసు' ఇంకొకటి. ఆ తర్వాత 'హృతిక్ రోషన్‌తో' ఒకటి టై అప్ అయ్యారు. 'కాంతార' చాప్టర్ 1 ఉంది. ఇంక అది గాకుండా ఈ యానిమేషన్ సీరీస్. సో, వాళ్ళు అన్నీ బ్యాలెన్స్ చేయాలి. అండ్ 'కేజీఎఫ్ 3' ఉంది వాళ్ళకి. సో, వాళ్ళ లైనప్‌లో చాలా సినిమాలైతే ఉన్నాయి. సో, వాళ్ళకది టైం అయితే పడతది. మొత్తం ఒక సినిమాకి 2 ఇయర్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో, అలాగే రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఎప్పుడొచ్చినా సరే ఇంకా అది అరాచకం ఉంటది. అది తెలిసిపోతోంది అదైతే మాత్రం. సో, మూవీ అయితే ఫెనామినల్ ఉంది. అంటే చెప్తున్నా గదా! లాస్ట్ 30 మినిట్స్ వరకు కూడా నైస్, గుడ్, బావుంది మూవీ అనే ఫీల్ ఉంటది. అంటే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, చాలా అనిపిస్తోంది. నైస్, బావుంది, తీశారనే ఫీలింగ్ ఉంటది. ఆ 30 నిమిషాలు మట్టుకు అంతే ఇంకా. అదిక వర్ణనాతీతం అది. సో, అది మరి. సో, టాప్ నాచ్ ఉంది మొత్తం అయితే. సో, ఫెంటాస్టిక్ సినిమా. అండ్ డైరెక్షన్ అండ్ ఆ యానిమేషన్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా కేర్ తీసుకొని తీశారు తెలుస్తోంది. సో, ఎంతవరకు కావాలో అంతవరకే చూపిస్తూ చాలా పర్ఫెక్ట్ వేలో మొత్తం అంతా అంటే రీసెర్చ్ చేసి ఎక్కడా కూడా తప్పులు జరగకుండా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటది. లేదంటే చాలా వరకు క్రిటిసిజం ఫేస్ చేయాల్సి ఉంటది. అలా కాకుండా చాలా జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా రాసుకున్నారు. అండ్ డైలాగ్స్ గానీ ప్రతీదీ కూడా చాలా పర్ఫెక్ట్ వేలో రాసుకున్నారు. ఈవెన్ అది ఇక మరిక ఔట్‌రైట్ కన్నడ సినిమానా లేదంటే ఏమో మరి తెలీదు. బట్ మొత్తం తెలుగులో ఉన్నట్టే అనిపిస్తది. అంటే యానిమేషన్ తెలుగుకు తగ్గట్టుగా కూడా చేసుకున్నారనిపిస్తూ ఉంటది. లిప్ మూవ్‌మెంట్ అదంతా కూడా అలా కూడా క్లియర్‌గా ఉంటదనమాట. సో, అది మ్యాటర్. సో, డైలాగ్స్ చాలా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే బావుంది. మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బావుంది. పాటలు ఒక 2 పాటలేవో ఉంటాయి. అవి ఫస్ట్ ఉంటాయి. అవి కొంచెం నార్మల్‌గా అనిపిస్తాయి. బట్ లాస్ట్‌లో ఒక పాటుంటది. అదింకా అస్సలు అదింకా అక్కడ అదొస్తుంటే నేను కూడా పాడుతా ఉన్నా. అంటే అంత ఇన్వాల్వ్ చేస్తది ఆ పాట కూడా. చాలా బావుంది ఆ పాటయితే. సో, సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టూ గుడ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో, ఓవరాల్‌గా ప్రతి యాస్పెక్ట్‌లో కూడా మూవీ అయితే చాలా బావుంది. అండ్ వెయిటింగ్ ఫర్ దట్ నెక్స్ట్ పార్ట్స్. ఈగర్‌లీ వెయిటింగ్. పరశురాముడిని చూడాలయ్యా. ఈ అంటే నేనేమంటానంటే వరాహ నరసింహస్వామిని ఇట్లా చూపిస్తారని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అద్దరగొట్టారు వాళ్ళు. ఇంగ పరశురాముడు తర్వాత చూడాలింక ఎట్లా చూపిస్తారో ఏంటో మరికి. ఈగర్‌లీ వెయిటింగ్ మొత్తం అంతా గూడా. సో, ఔట్‌రైట్ ఫెనామినల్ సినిమా. సో, ఇంకా సినిమా గురించి సోది లేకుండా ఒక ముక్కలో చెప్పడానికి కూడా ఏం లేదు. మహావతార్ నరసింహ అన్నందుకు ఉగ్ర నారసింహుడిని చూపిచ్చారు. అది అలా ఇలా ఉండదు. ఎళ్లి చూడండి అంతే ఇంక. సో, ఈ మూవీకి ఇంకా రేటింగ్స్ కూడా నథింగ్ అసలు ఔట్‌రైట్ ఔట్ ఆఫ్ 5 ఔట్ ఆఫ్ 5 ఇంక అంతే ఇంక. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ ద రివ్యూ. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మా ఇద్దరం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.